ఒక అరగంటలో ఆ అమ్మాయి జీవితాన్ని, అమ్మాయి భవిష్యత్తుని నిలిపేశారు. సో ఈ రోజు ఆ అమ్మాయి చావు కోసం పరిగిస్తున్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే 4 రోజులు మాత్రమే ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటాం అన్న పచ్చి నిజం అయితే అందరికీ తెలుసు. ఎంతో మంది అమ్మాయిలు వస్తున్నారు, చస్తున్నారు, పోతున్నారు. ఇదే జరుగుతుంది తప్ప అక్కడ మార్పు ఏం లేదు. గవర్నమెంట్ మారదో, ప్రజల్లో ఉన్న దరిద్రపు నా కొడుకుల ఉన్మాదపు చర్యలు కూడా మారవు. ఒక రేప్ అంటూ జరిగితే అది అందరి ముందర, అంటే ఆ సామాన్యంగా పబ్లిక్ ప్లేసెస్ లో జరగదు. అది ఎక్కడో పొదల చాట్లోనో ఒక రూముల్లోనో జరుగుతాయి. అంటే ఆ అమ్మాయి మాత్రమే ఫేస్ చేయాలి. ఇక్కడ భగవంతుడు స్పెషల్ ఎఫెక్ట్ లో వెనకాల కిరణాలు పెట్టుకుని రాడు, సూపర్ మ్యాన్లు లేరు. ఆ అమ్మాయి మాత్రమే, ఎవరైతే దాడికి గురవుతుందో ఆ అమ్మాయి మాత్రమే లేచి తిరగబడాలి. ఇంకొక నా కొడుకు అమ్మాయి మీదకి రావాలంటే వచ్చపడేటట్టు అమ్మాయి చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కరాటే అనేది, ఫైటింగ్ స్కిల్స్ అనేది కంపల్సరీగా నేర్పించండి. మీ ప్రాణం మీదకి వస్తున్నప్పుడు మీరు తిరిగి కౌంటర్ అటాక్ ఇవ్వడం అనేది ఇటువంటి పరిస్థితుల్లో తప్పవదు. ఇది రాజ్యాంగం కూడా చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండండి. ప్రజలందరూ కూడా దయచేసి తల్లులు గాని, తండ్రులు గాని మీ పిల్లలకి కరాటే గానీ లేకపోతే ఫైటింగ్ స్కిల్స్ గానీ నేర్పించండి. అలాగే ఈ వీడియోని మాక్సిమం టు మాక్సిమం అందరికి షేర్ చేస్తూ జాగ్రత్తగా ఉండండి. స్టే ట్యూన్ టు తెలుసుకుందాం మరి.